గురువారం కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్ కవాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయదుర్గం శాంతినగర్ బాలగంగాధర్ తిలక్ పాఠశాల నుండి వినాయక్ సర్కిల్ మీదుగా తెరు బజార్ నుండి మెయిన్ రోడ్డు R&B గెస్ట్ హౌస్ వరకు పోలీస్ స్మార్ట్ పాస్ట్ కవాత్ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు విధుల్లో భాగంగా గ్రామాల్లో పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నియోజకవర్గాల వ్యాప్తంగా పోలీస్ కవాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవడం కోసం పోలీసులు తమ వంతు బాధ్యతగా శాంతితో వాతావరణం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాయదుర్గం పట్టణంలో ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ఉద్దేశము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్లైన్స్. దాని మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ కూడా పోలీసులు ఉన్నారు, వాళ్ళు నిర్భయంగా ఓటింగ్ పార్టిసిపేట్ చేసి తమ విలువైన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి భరోసా కల్పించే దాంట్లో భాగంగానే ఈ యొక్క ఫ్లాగ్ మార్చిని నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా అట్లా కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు ఏదైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వాటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చును. కాబట్టి పోలీసులకు సహకరించి ప్రజలందరూ కూడా ఈ యొక్క రాబోయే ఎన్నికలలో రాయదుర్గం కాన్స్టిట్యుయెన్సీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సహకరించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఓటింగ్ రోజు ఉంటే క్యూ లైన్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయట ఉండడానికి వీల్లేదు. 144 ఖచ్చితంగా గట్టిగా అమలు చేస్తాం. కాబట్టి ఓటరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇందులో అన్ని సమస్యాత్మక గ్రామాలలో కూడా ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతోంది. ఆల్రెడీ మన సబ్ డివిజన్లో 17 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ బార్డర్ చెక్ పోస్ట్ను కూడా మనం పెట్టడం జరిగింది. దాదాపుగా మనం ఎక్కువ మోతాదులోనే NDPL లిక్కర్లు, క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టి ఈ బార్డర్స్లో ఇంకా ఎక్కువ మొత్తంలో సత్ఫలితాలు ఇచ్చే విధంగా 24/7 ఈ యొక్క బార్డర్ చెక్ పోస్ట్ను కూడా రన్ చేస్తుంది. థ్యాంక్ యూ.